నమస్తే, నేను లక్ష్మి. ఏపీ రాజకీయం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ధర్నాకు కూర్చున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలతో కలిసి జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలకు దిగారు. దీంతో పాటు ఇటు ప్రధాని, అటు కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్రపతిలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి అపాయింట్మెంట్ కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు ఇటు ప్రధాని గాని, అటు కేంద్ర మంత్రి అమిత్ షా గాని అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే, జగన్ కు నో అపాయింట్మెంట్, అమిత్ షా షాక్. అసలు జగన్ కు అంత సీన్ ఉందా? ఆయనకు కేంద్రం పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, హత్యా రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు చేస్తున్నారు. అలాగే ఇండీ కూటమి నేతలను కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటు ఢిల్లీలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటు ఏపీలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇటు టీడీపీ, అటు జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. ఇటు ఏపీలోనూ టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. గత 5 ఏళ్లు ఏపీలో విధ్వంసకర పాలన సాగించారని, అలాంటి వైసీపీని ఎదుర్కోవాలంటే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితేనే వైసీపీని ఎదుర్కోగలమనే వ్యూహంతోనే ఆ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. ఆ 3 పార్టీలు ఘన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. దీంతో ఇటు జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తమ పార్టీ ప్రభుత్వంపైనే ఫిర్యాదు చేసేందుకు వస్తున్న జగన్ కు కేంద్రం పెద్దలు, అటు ప్రధాని మోదీ గాని, ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా గాని, ఇతర కేంద్ర మంత్రులు గాని వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు అంత సీన్ ఉందా అని చర్చించుకుంటున్నారు నేతలు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీని టార్గెట్ చేస్తూ తమపై దాడులు చేస్తున్నారని, తమ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, అలాగే హత్యా రాజకీయాలు పాల్పడుతున్నారని, ఇప్పటికే తమ నేతలను 31 మందికి పైగా హతమార్చారంటూ ఇటీవల ఏపీ గవర్నర్ను కలిసి జగన్ మొరపెట్టుకున్నారు. అలాగే ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పరిణామాలను వివరించేందుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చే తీరిక అటు మోదీకి గాని, కేంద్ర మంత్రులకు గాని ఉందా అన్న చర్చ అయితే వస్తోంది. మరోవైపు ఇటు ఏపీలో గత 5 ఏళ్లు జగన్ పాలించిన విధ్వంసకర పాలన గురించి మోదీకి తెలుసు. అలాగే ఆ 5 ఏళ్లు కూటమి నేతలను ఎంత టార్చర్ చేశారో, ఎంత ఇబ్బంది పెట్టారో అటు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు తెలుసు. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. తమ ప్రభుత్వంపైనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తారా, జగన్ ను లైట్ తీసుకుంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించారు. 15,000 కోట్ల నిధులను ప్రకటించారు. మరోవైపు ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు అంత వాల్యూ ఇస్తారా? ఇటు కీలక సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏపీలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది కీలకంగా మారింది. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు ప్రధాని మోదీ గాని, కేంద్ర మంత్రి అమిత్ షా గాని జగన్ కు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఎన్డీఏకు రాజ్యసభలో బలం తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే దిశగా ఆ పార్టీ నేతలతో ప్రధానమంత్రి, ఇటు ఎన్డీఏ సర్కార్ కీలకంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా చర్చలు జరిపేందుకు అపాయింట్మెంట్ ఇస్తారన్న ప్రచారం ఉంది. చూడాలి మరి అటు ఏపీలో పరిణామాలపై వివరించేందుకు అవకాశం ఇస్తారో, లేదంటే కేవలం వైసీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకునే దిశగా చర్చలుంటాయో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.